హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో చమురు గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తుంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలికంగా టీ, కాఫీ అందించరాదని హైదరాబాద్లోనే ఐటీ కారిడార్ హాస్టళ్ల సంఘం ఏకంగా ప్రకటన కూడా చేసింది. టిఫిన్లు, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూల నుంచి తీసేయాలని తెలిపింది. కట్ చేస్తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకొని మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే విషయంపై హైదరాబాద్ నగర సిపి సజ్జనర్ హెచ్చరిక ప్రకటన చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తెలిపారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకుల లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని పేర్కొన్నారు. ఇక తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారని సిపి సజ్జనర్ హెచ్చరించారు. వాట్సాప్ అలాగే ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్లు లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారంటీగా అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి ఖచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలి. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధికృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి అని నగర సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. ఇక ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులకు మీ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ సూచించారు.